8వ అధ్యాయం 11వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 11వ వచనం. బయలు హామోరునందు 8:11 బయలు హామోరునందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనం కలదు. సొలొమోను ఒక ద్రాక్షవనం కలదు. ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. ఆయన ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. హల్లెలూయా. ఇంకా మనము 12వ వచనం కూడా చదివినట్టయితే, మా ద్రాక్షవనము నా వశముననున్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను అని మనం చదువుతున్నాం. అదే విధంగా 12వ వచనంలో సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును అని చదువుతున్నాం. అదే పరమగీతము 4:4లో కూడా మనం చూసినట్టయితే, అదే పరమగీతం 4:4లో జయసూచకములనిచ్చుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే పెండ్లి కుమార్తెను యేసు ప్రభు వర్ణిస్తున్నాడు. అంటే ఎవరిని వర్ణిస్తున్నాడు? పెండ్లి కుమార్తె అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనలను యేసు ప్రభు ఏమని వర్ణిస్తున్నాడు అంటే, నీవు 1000 డాలులతో సమానము. దేనితో సమానం అంటున్నాడు? 1000 డాలులతో నీవు సమానము. అదే మళ్ళీ ఆ పరమగీతంలో ఏమని చదివాము? ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను అని చదివాము. మరలా ఏం చదివాము? ఆ సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును అని చదివాము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ 1000 రూపాయలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే, కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. 1000 రూపాయలు ఎవరు సాదృశ్యంగా ఉన్నది? క్రొత్త నిబంధన సంఘానికే సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్కరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఏం తీసుకొని వెళ్ళాలి? 1000 రూపాయలను తీసుకెళ్ళాలి. ఒక్కొక్కరం ఏం తీసుకెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి 1000 రూపాయలను తీసుకొని వెళ్ళాలి. 1000 అనగా క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు ఈ 1000 రూపాయలుగా మనం మార్చబడాలి. ఎట్లా మార్చబడాలి? 1000 రూపాయలుగా మార్చబడాలి. ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనం అందరం ఎట్లా మార్చబడాలి? 1000 రూపాయలుగా మార్చబడాలి. హల్లెలూయా. 1000 రూపాయలుగా మార్చబడినప్పుడే మనం యేసు ప్రభుకి ఆ 1000 రూపాయలకి ఇవ్వబడతాం. లేకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కనుక ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను అని చెప్తున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని 1000 రూపాయలుగా మార్చుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం 1000 రూపాయలుగా మారినప్పుడే మన జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఇప్పుడు ఆ 1000 అనే సంఖ్య రావాలని అంటే 10 × 100 = ఎంత? 10 × 100 = ఎంత? 1000. హల్లెలూయా. 10 × 100. ఇప్పుడు 10 × 100 వీటిని హెచ్చించినప్పుడు 1000 అనే సంఖ్య వస్తున్నది. కనుక మన జీవితంలో ఈ 10 అనే సంఖ్య ఉండాలి, 100 అనే సంఖ్య ఉండాలి. అప్పుడే మనము 1000గా హెచ్చించబడతాం. 1000కి ఎప్పుడు హెచ్చించబడతాం? 10 × 100ని హెచ్చించినప్పుడే 1000గా మన జీవితం మార్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 10 ఇప్పుడు మన జీవితంలో మొట్టమొదటిగా 10 అనే సంఖ్య ఉండాలి.
ఏ సంఖ్య ఉండాలి? 10 10 అనే సంఖ్య ఉండాలి. 10 అనంటే ఏంటిది? దేన్ని బయలుపరుస్తుంది? 10 ఆజ్ఞలను బయలుపరుస్తుంది. 10 అన్నప్పుడు దేన్ని బయలుపరుస్తుంది? 10 ఆజ్ఞలను బయలుపరుస్తున్నది. ఇప్పుడు 10 ఆజ్ఞలు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఆజ్ఞలుగా మారినాయి? 2 ఆజ్ఞలుగా మారినాయి. చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. అయినను ఆ కాపుల కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతని శ్వాసం తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను నేను చేయునను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలంలో తనకు పనులకు చెల్లించినట్టే ఇతర కాపుల ఆ ద్రాక్ష తోటల గుర్తులకు ఇచ్చాను. 22:39 మత్తయి సువార్త 22:39. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎక్కడ నుండి? 37వ వచనం నుండి ఉంది. ఏంది? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నది. ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది 2వ ఆజ్ఞ. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు? 2. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలైనవి? 2 ఆజ్ఞలుగా మార్చబడ్డాయి. ఈ 2 ఆజ్ఞలు ప్రేమ ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు ఏం ఆజ్ఞలు? ప్రేమ ఆజ్ఞలుగా మార్చబడ్డది. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఈ 10 అనే సంఖ్య ఏం సంఖ్య? ప్రేమ అనే సంఖ్య. 10 అనే సంఖ్య ఏంటిది? ప్రేమ. ఇప్పుడు 10 అంటే 10 ఆజ్ఞలు, కానీ ఆ 10 ఆజ్ఞలు ఎలా మార్చాడు? ప్రేమ ఆజ్ఞలుగా మార్చాడు. కనుక 10 అనే సంఖ్య ఎలా మారింది? కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రేమ ఆజ్ఞలుగా మార్చబడింది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన జీవితంలో 1000 రూపాయలుగా మార్చబడాలి. మన జీవితం 1000 రూపాయలుగా మార్చబడాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ లేకపోతే, ఈ 10 అనే సంఖ్య మనలో లేకపోతే మనము 100 రూపాయలుగా మార్చబడలేము, 1000 రూపాయలుగా మార్చబడలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం 1000 రూపాయలుగా మార్చబడాలని అంటే ఈ 10 అనే సంఖ్య మనలో మొట్టమొదటిగా ఉండాలి. ఈ 10 అనే సంఖ్య లేకుండా మనం 1000 రూపాయలుగా మార్చబడలేము. కనుక మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఒక మాట అపోస్తల కార్యములు ఉంటుంది అనుకుంటా, చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది వాక్యము? వాళ్ళంట దేవుని సువార్త విషయమై
దేవుని గురించి వారి ప్రాణం ఏం చేసుకోవట్లేదంట, ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. వారి ప్రాణం ఎలాగ ఎంచుకోవట్లేదు, ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించుకోవట్లేదు. వారు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఆ పరిచర్యలో ఎవరిని ప్రేమించి వాళ్ళ ప్రాణాలను పణంగా పెడుతున్నారు? దేవుణ్ణి ప్రేమించారు. మొట్టమొదటిగా అపోస్తలులు ఎవరిని ప్రేమించా సేవ చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించారు గనకనే తమ ప్రాణములను పణముగా పెట్టారు. దేవుణ్ణి ప్రేమించకపోతే వాళ్ళ ప్రాణములు పెట్టేవాళ్ళు కాదు. అందుకని యేసు ప్రభు చనిపోగానే అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభుతో ఉన్నంత వరకు యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభుతోనే నడిచారు, యేసు ప్రభుతోనే తిన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాతకి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎప్పుడు దేవుని ప్రేమించడం ప్రారంభించారు? వాళ్ళలోని దేవుని ప్రేమ మళ్ళీ ఎప్పుడు వచ్చింది చెప్పండి? యేసు ప్రభు చనిపోగానే ప్రేమ పోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిండు ఏమని? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. అదే విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పిండు. ఇది ఆయన చెప్పిండు, వీళ్ళు విన్నారు. చెప్పనికి బాగానే ఉంది, విననికి బాగానే ఉంది. అది చేసే దగ్గర లేదు. యేసు ప్రభు చనిపోయింది చెప్పిన రోజులు విన్నారు. యేసు ప్రభు చనిపోయింది, ఏమైంది? అదంతా గుర్తుందా? గుర్తు లేదు. ఇంకా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయేది. మరలా వాళ్ళలో అది స్థిరపరచబడాలి. ఆ ప్రేమ వాళ్ళలో స్థిరపరచబడాలి. నిజంగా దేవుని ప్రేమించే మనస్సు రావాలి, నిజంగా పొరుగు వారిని ప్రేమించే మనస్సు రావాలి. అంటే వాళ్ళలో ఒక ప్రక్రియ జరిగింది. ఏమిటది? పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. హల్లెలూయా. ఎందుకనంటే అది విననికి బాగానే ఉంది, చెప్పనికి బాగానే ఉంది, కానీ అది అనుసరించాలంటే మానవునితో అవ్వదు. అవుతుందా? మనుషునితో అవుతుందా? మనం ఎంత చేద్దామన్నా ఒకరోజు చేస్తామేమో, 2 రోజులు చేస్తామేమో, తర్వాత చేస్తామా? చేయలేము. ఇప్పుడు అది మనలో స్థిరపరచబడాలి. ఆ ప్రేమ మనలో స్థిరపరచబడి ఆ ప్రేమలో మనం ఎదగాలి. అంటే పరిశుద్ధాత్మనే మనకు సహాయం చేస్తాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్టయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళకి బతుకున్న రోజులు బోధించిండా లేదా? నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించని బోధించిండు. నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించని బోధించిండు. అయిన వాళ్ళలో ఆ ప్రక్రియ అనేది లేదు, జరగలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ ప్రేమను వాళ్ళలో స్థాపించాలి. వీళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఒక మనిషి తోటివాడిని ప్రేమించాలంటే ఫస్ట్ దేవుని ప్రేమ అతనిలో స్థాపించాలని చెప్పి దేవుడు ఏం కుమ్మరించాడు? వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ అనే దేవుని ప్రేమను కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ అనే దేవుని ప్రేమను వాళ్ళ హృదయంలోనికి ఎప్పుడైతే కుమ్మరించాడో అప్పటి నుండి వాళ్ళు ఎలాగ సువార్త చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించారు. చూడండి, అప్పుడు వాళ్ళు యేసు ప్రభు చనిపోగానే వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పట్లే. వెళ్ళి చేపలు పట్టుకుంటారు. యేసు ప్రభుతో నడిచింది నువ్వే కదా అంటే ఏమంటున్నారు? ఏమేం కాదు మాకు తెలియదు, వేసే ఎవరా అంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డదో అప్పుడు పేతురు ఫస్ట్గా లేచి ఏం చెప్పాడు? యేసు ప్రభు గురించి ప్రకటించాడు. వీధులలోకి వెళ్ళి ప్రకటించారు. రాళ్లతో కొడతబడ్డారు, రంపాలతో కోయించుకున్నారు, చర్మం ఒలిస్తే ఒలిపించుకున్నారు. మరుగుతున్న నూనెల్లో వేస్తుంటే కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ నూనెల్లో దుంకేశారు. నిలువున సిలువేస్తే కూడా వేయించుకున్నారు. అంత త్యాగం ఎట్లొచ్చింది? దేవుని ప్రేమ వాళ్ళ హృదయంలో కుమ్మరించడం వల్ల వాళ్ళు దేవుని ప్రేమించడం ప్రారంభించారు.
దాని తర్వాత దేవుని ప్రేమించడం ప్రారంభించారు. అయ్యో నా పొరుగువాడు నశించిపోకూడదని చెప్పి పొరుగువాని కూడా సువార్త ప్రకటిస్తూ, వాళ్ళు కొడుతుంటే కూడా పడుతూ, అయ్యా వీరిని క్షమించండి అని చెప్పి వాళ్ళు పొరుగు వారిని కూడా ప్రేమించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రేమ, ఈ 10 అంటే ఏంటిది? ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ అనేది మనలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనం దేవుని ప్రేమించే వారిగా మార్చబడాలి. దేవుని ప్రేమ మనలో ఉంటున్నదా? దేవుని ప్రేమ మనలో స్థాపించబడినప్పుడే మనం నిజంగా దేవుని ప్రేమించగలం, పొరుగు వారిని ప్రేమించగలం. దేవుని ప్రేమ మనలో లేకుండా మనం దేవుని ప్రేమించలేం, పొరుగు వారిని ప్రేమించలేం. కనుక దేవుని ప్రేమ మనలో స్థాపించబడాలి. అప్పుడే ఒక నిజమైనటువంటి ప్రేమ మనలో నుండి బయలు వెళ్తుంది. అందుకని మనం చూసినట్టయితే 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. వీరెవరు? మొత్తం 10 మంది కన్యకలు. ఎవరు వీళ్ళు? మొత్తం 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అని ఎందుకు అన్నారు? వాళ్ళ దివిటీలు ఏమైనాయి? ఆరిపోయింది. మిగతా వాళ్ళ దివిటీలు ఆరిపోలేదు. వాళ్ళ దివిటీలు ఆరిపోవడానికి గల కారణం ఏంటిది? నూనె. నూనె ఏమైంది? నూనె తగ్గిపోతూ వచ్చింది. నూనె ఏమైపోతూ వచ్చింది? ఆ తగ్గిపోతున్నప్పుడల్లా నూనె పోద్దామంటే నూనె లేదు. హల్లెలూయా. నూనె అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకం. నూనె అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకం. యేసు ప్రభు వచ్చే సమయం వచ్చింది. యేసు ప్రభు వచ్చే టైంలో వీళ్ళలో ఏమి లేదని అంటే దేవుని ప్రేమ లేదు. దివిటి అంటే ఏంటిదంటే హృదయం. దివిటి అంటే ఏంటిది? హృదయం. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క ప్రేమను మన హృదయంలో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? రోమీలకు రాసిన పత్రికలో మరలా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. హల్లెలూయా. దేవుని ప్రేమను నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమను నింపుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ దివిటీలు, దివిటి అంటే ఏంటిది? హృదయం. ఆ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేదు. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటిది? ప్రేమ. దేవుని ప్రేమ యొక్క నింపుదల వాళ్ళలో లేదు. దేవుని యొక్క ప్రేమ నింపుదల వాళ్ళలో లేదు గనక వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కొనలేకపోయారు. దీపం అంటే ఏంటిది? ఆత్మ. మన ఆత్మ ఏమని ఉంటది వాక్యంలో? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు మన ఆత్మ ఏమైపోతుంది? దేవుని ప్రేమ మనలో లేకపోతే మన ఆత్మ అనేది ఆరిపోతుంది. దేవుని ప్రేమ లేకపోతే ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఆత్మ ఆరిపోతుంది. అందుకనే దేవుని ప్రేమతో నింపబడాలి. అందుకని అక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 10 మంది ఉన్నారు. ఆ 10 అనేది పెండ్లి కుమార్తె సంఖ్య. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అంటే 5 దేవుని ప్రేమ నింపుదల ఉన్నది, 5 దేవుని యొక్క ప్రేమ నింపుదల లేదు. కనుకనే వాళ్ళు ప్రభువుని ఎదుర్కొనలేకపోయారు. వారి జీవితం 1000 రూపాయలుగా మార్చబడలేకపోయింది. హల్లెలూయా. మన జీవితం ఎలా మార్చబడాలంటే 1000 రూపాయలుగా మార్చబడాలి. 1000 రూపాయలుగా మార్చబడాలంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నింపుదల మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనము దేవుణ్ణి నిజంగా ప్రేమించగలం, ఈ లోకంలో పొరుగు వారిని నిజంగా ప్రేమించగలం. ఇప్పుడు అందుకనే మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి.
ఇదిగో ఆ, మీరు శోధింపబడినట్లు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. 10 దినములు శ్రమ కలుగును. పెళ్లి కుమార్తెకి ఎన్ని దినములు శ్రమ కలుగుతుంది? 10 దినములు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలలో నమ్మకంగా ఉన్నప్పుడే జీవ కిరీటం దొరుకుతుంది. ఇప్పుడు 10 దినములు శ్రమ ఎట్లా భరించగలుగుతుంది? 10 దినములు శ్రమ ఎట్లాగా భరించగలుగుతాడు ఒక మనిషి? ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని బాధ పెడుతుంటే కూడా ఆ మనిషి ఎందుకు భరిస్తున్నాడు అంటే ఏమని చెప్తాం? చెప్పు. ప్రేమ ఉండడం బట్టే భరిస్తాడు. ప్రేమ లేకపోతే భరిస్తాడా? ఆ సూత్తో పడిస్తే వీడు గడపాలతో పడుస్తాడు ప్రేమ లేకపోతే. అవునా కదా? ప్రేమ ఉంటే గడపాలతో పడిస్తే కూడా గమ్మున ఉంటారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకముగా ఉండండి. అంటే శ్రమ కలిగినప్పటికీ మనం ఎట్లా ఉండాలంట? నమ్మకంగా జీవించాలి. అంటే ప్రేమతో జీవించాలి. ప్రేమతో జీవించినప్పుడే జీవ కిరీటం అనేది పెళ్లి కుమార్తెకు దొరుకుతుంది. ప్రేమ లేకపోతే జీవ కిరీటం దొరకదు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, అందుకని అపోస్తలులు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భరించడానికి గల కారణం ఏంటిది? దేవుని ప్రేమ. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళలో ప్రేమ లేదు కనుక వెళ్ళిపోయి చేపలు పట్టుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డదో దేవుని ప్రేమ వాళ్ళలోనికి వచ్చింది కనుక వాళ్ళు క్రీస్తు ప్రేమను ప్రకటించుకుంటూ పోయారు. ఇతరులు కొడుతుంటే కూడా వాళ్ళని కూడా ప్రేమిస్తూనే పోయారు. ఇతరులు కొట్టినా, హింసించినా, ఏం చేసినా కూడా క్రీస్తు ప్రేమ వాళ్ళలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఇతరులను కూడా ప్రేమిస్తూనే పోయారు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా క్రీస్తు ప్రేమను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళారు కనుకనే ఇప్పుడు అపోస్తలులందరి పరలోకంలో ఏముంది? జీవ కిరీటం ఉంది. వాళ్ళు శ్రమలు భరించారు కనుకనే జీవ కిరీటం వారికి ఉన్నది. వారి జీవితం ధారపోసారు. ఆ శ్రమల ద్వారా జీవితం ధారపోసారు కనుక ఆ జీవ కిరీటం అనేది వారికి. కనుక ఇప్పుడు ఈ 1000 రూపాయలుగా మనం మార్చబడాలంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఏముండాలి? దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ లేకుండా మనం 1000 రూపాయలుగా మార్చబడలేము. అందుకనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని యెహోవాను ప్రేమించు. ఈ 2 ప్రేమలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఈ 10 అనే సంఖ్య గల ఇదెవరు? కన్యకల్లో 5గురిలో ఉంది, 5గురిలో లేదు. 5గురిలో ప్రేమ ఉంది. 5గురిలో ప్రేమ ఉన్నప్పటికీ అది పోయింది. ఉన్న ప్రేమ పోయింది. అంటే ఏం పోయింది? ఆది ప్రేమ పోయింది. ఏ ప్రేమ పోయింది? ఆది ప్రేమ. హల్లెలూయా. కనుక ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు ఏమంటాడు? పదమూడో అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. పాస్టర్ పాల్ గారు ఉన్నారు కదా, దీపం స్థాపించిన ఆయన రోజు ఉదయము సేవకులతోని ఈ 13వ అధ్యాయం 14వ అధ్యాయం అంతా చదివించేవాడు. ఏంటంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఏది చాలా ప్రాముఖ్యమైనది? ప్రేమ. ఎవరి ప్రేమ? లోకంలో ఉన్న ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని మీద ప్రేమ లేకపోతే మనం దేవుని గురించి జీవితాన్ని చేయలేము. ఈ జీవితము మనం దేవునిలో కొనసాగించాలంటే దేవుని ప్రేమ బలముగా మనలో ఉండాలి.
ఒక రోమా చక్రవర్తి ఆ కాలంలో క్రైస్తవులను బాగా హింసించేవాడు. హింసిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక చిన్న పాప ఏం చేసేదంటే రోజు ఒక ఇంటికి వెళ్ళి దేవుడి సువార్త చెప్పేది. ఏం చేసేది? ఏ టైంలో? రాత్రిలో చెప్పేది. ఎందుకంటే పగలెళ్ళి చెప్పి ఊరుకుంటాడు రాజు? ఎవడొక్కడు వెళ్ళి పుల్లబెడితే రాజు వచ్చి చంపేస్తాడు, సువార్త చెప్పనియడు. అందుకని రాత్రి టైంలో వెళ్ళి సువార్త చెప్పేది రోజు ఒక ఇంట్లో. ఇంకా ఈ రాజుకి ఒక రోజు ఆలోచన వచ్చింది, నేను రోజు క్రైస్తవులను చంపుతూనే ఉన్నా, నేను ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారు? రోజు చంపుతూనే ఉన్నాడు క్రైస్తవులు నా దేశంలో, రోమా సామ్రాజ్యంలో రోజు చంపుతూనే ఉన్నాడు, కానీ రోజు క్రైస్తవులు పుట్టుకొస్తున్నారు. వీళ్ళు చచ్చిపోతున్నారు, చంపితే చచ్చిపోతున్నారు, రోజు రోజు పుట్టుకొస్తున్నారు, ఎందుకు ఇలా భయం పుడతలేదు? అసలు వీళ్ళని క్రైస్తవులుగా మారుస్తున్నది ఎవరు? అసలు వీళ్ళు ఎట్లా మారుస్తున్నారని చెప్పి బాగా పగడబందిగా కనుగొన్నాడు. అప్పుడు ఒక చిన్న పిల్ల రోజు రాత్రి సువార్త చెప్తుంది అని చెప్పి తెలిసి ఏం చేశాడంటే పొద్దున్నే ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి స్టేడియం లాగా ఉంటుంది కదా, స్టేడియం దాంట్లో మొత్తం అందరు చుట్టూరుగా జనాలు కూర్చుంటే మధ్యలో ఆ అమ్మాయిని నిలబెట్టారు. నిలబెట్టి యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో అన్నాడు. దేవుడు కాదని ఒప్పుకో అంటే ఆ అమ్మాయి లేదు లేదు నేను అట్లా ఒప్పుకోనని అంటే ఏం చేశారంటే ఇనుప చైర్ ఉంటుంది కదా, మడత కుర్చీ, ఆ మడత కుర్చీని పెట్టి దాని కింద మంట పెట్టిరాడు. ఇనుప కుర్చీ ఉంటుంది కదా, ఇనుప కుర్చీ కింద మంట పెడితే ఇనుప కుర్చీ అంతా ఎర్రగా దగదగ అయిపోయిందండి. అప్పుడు ఈమె బట్టలన్నీ నిప్పి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి లేపిరాడు. ఇట్లా ఉన్న చర్మం అంతా ఇట్లా ఊడొచ్చేసిందండి. ఎట్లా కూర్చుందో అట్లా చర్మం అంతా ఊడొచ్చేసిందండి. ఊడొచ్చేసినాక అప్పుడు మళ్ళీ రాజు అడిగినాడు, ఇప్పటికైనా ఒప్పుకుంటావా అని? దేవుడు నిజమైన లేదు, నేను ఇప్పటికి కూడా ఒప్పుకోను అన్నదంట. అప్పుడు మృగాలను విడిచిపెట్టిరంట. ఆమెను వలలో చుట్టి బంతిలా కట్టి మృగాలను విడిచిపెడితే దున్నపోతులు అవి ఇవన్నీ వచ్చి పొడిచినాడు. దాని తర్వాత సింహాలు వస్తే సింహాలు పీక్క తిన్నాడు. అప్పుడు అయినా కూడా ఆఖరికి ఇంకా ఆమె ప్రాణం పోతున్నప్పుడు ఆ రాజు వచ్చి తల మీద కాలు పెట్టి ఇప్పటికైనా ఒప్పుకుంటావా అని అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, నేను క్షమిస్తాడు అన్నాడు. హల్లెలూయా అనేసి ప్రాణం విడిచిపెట్టినాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ రాజు ఏం చేసిందంటే ఇంత దారుణంగా చంపితే కూడా ఈమె నన్ను క్షమించింది, ఆ దేవుడు నిజమైన దేవుడు అని చచ్చింది ఏంది? అసలు ఆ బైబిల్లో ఏమున్నదో ఒకసారి బైబిల్ తీసుకురండి అన్నాడు. ఆ బైబిల్ చదివి ఆ దేశం అంతా కూడా రోమ సామ్రాజ్యం అంతా కూడా క్రైస్తవులుగా మారాలని ప్రకటించినాడు. హల్లెలూయా. ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఆ అమ్మాయితోనే ఆ దేశం అంతా కూడా మారి. ఆమెలో ఏమున్నది? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఉన్నది కనుక ఆమె ఏం పడింది? శ్రమ పడింది. క్రీస్తును ప్రేమించింది, తనని హింసిస్తున్న వాడిని కూడా ప్రేమించింది, తోటి వాడిని ప్రేమించింది. ఎందుకు అంతగా చేయగలిగిందంటే ఆమె క్రీస్తు ప్రేమ స్థాపించబడింది. ఆ ప్రేమ ఈ దినాలు మనలో ఉంటున్నదా? క్రీస్తుని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమిస్తున్నాం, తోటి వారిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమిస్తున్నాం. ఏది నిజమైన ప్రేమ అంటే ఏంటిది అనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ నోటి మాటతో చెప్పి బాగానే ఉంది, నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, అవన్నీ యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళు విన్నంత వరకు విన్నారు, ఆ విననికి బాగానే ఉన్నాయి, చెప్పడానికి బాగానే ఉన్నాయి, వారి జీవితంలో దాన్ని అనుసరించడం చాలా కష్టం. అది మన జీవితంలో మనం అనుసరించాలి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ప్రేమ మనలో స్థాపించబడాలి. అందుకని రోజు అభిషేకంతో నింపబడాలి, రోజు దేవుని ప్రేమ మనలో నింపబడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ 10 అనే సంఖ్య ఏంటిది? ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమను దేంతో కలపాలి? ఇంటూ వేసి 100. ఇప్పుడు దేంతో హెచ్చించాలి? 100. ఇప్పుడు 100 అంటే పరిశుద్ధ గ్రంథం దేన్ని చూపెడుతుంది అంటే 100 అంతలుగా ఫలించడం. 100 అంటే దేన్ని చూపెడుతుంది పరిశుద్ధ గ్రంథం? 100 అంతలుగా ఫలించడం. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలమయ్యొకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున్నాను. హల్లెలూయా. మనం ఎలాగ ఫలించాలి? 100 ఫలించాలి. మనము 30 60 ఫలిస్తూ 100 ఫలించే అనుభవంలోనికి వెళ్ళాలి. ఏ అనుభవంలోనికి వెళ్ళాలి? 100 ఫలించే అనుభవంలోనికి రావాలి. ఎప్పుడు మనం 100 ఫలిస్తాము అని అంటే క్రీస్తు ప్రేమలో మనం నిలబడినప్పుడు. 10 అనే సంఖ్యలో ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే మనము 100 అనే సంఖ్యలోనికి వస్తాం. ఏ సంఖ్యలోనికి వస్తాం? 100 అనే సంఖ్యలోనికి వస్తాం. ఈ 10 అనే సంఖ్యలోనే నిలబడకుండా 100 అనే సంఖ్యలోనికి వస్తామా? ఇప్పుడు 10 వేసాము, ఇంటూ వేసాము, 100 వేస్తేనే 1000 వచ్చింది. ఈ 10 వేయకుండా ఒట్టిగా 100 వేస్తే 1000 వస్తుందా? రాదు. ఇప్పుడు ఈ 10 వేసి ఇంటూ వేసి 100 వేస్తేనే 1000 అనే సంఖ్యలోనికి పెళ్లి కుమార్తె రాగలుగుతుంది. కనుక మనం దేవుని ప్రేమలో సంపూర్ణులుగా మార్చబడాలి. ఎందులో సంపూర్ణులుగా మార్చబడాలి? దేవుని ప్రేమలో సంపూర్ణులుగా మార్చబడాలి. దేవుని ప్రేమలో ఎప్పుడైతే మనం సంపూర్ణులుగా మార్చబడతామో అప్పుడే మనం 1000 అనే సంఖ్యలోనికి మనం వస్తాం. హల్లెలూయా. మనము 100 ఫలించే అనుభవంలోనికి రావాలి. ఇంకా 100 ఫలించటానికి ఇక దానికి ఎండ్లెస్ ఇంకేం లేదు. ఇంకా ఫలించడమే, ఇక ఫలిస్తూ ఉండడమే. దేవుని ప్రేమలో మనం ఫలించే వారిగా ఉండాలి. ఎందులో ఫలించే వారిగా ఉండాలి? దేవుని ప్రేమలో 100 ఫలించే అనుభవంలోనికి మనం రావాలి. ఇప్పుడు 10 ఆజ్ఞలను దేవుడు ప్రేమ ఆజ్ఞలుగా మార్చాడు. 10 ఆజ్ఞలు అంటే ఏంటిది? దేవుని వాక్యం. 10 ఆజ్ఞలు అంటే ఏంటిది? దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రేమాజ్ఞలుగా మార్చాడు. ఆ వాక్యాన్ని ప్రేమలేఖగా మార్చి దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఆ వాక్యాన్ని మనము ప్రేమతోనే అనుసరించాలి. దేవుని వాక్యాన్ని ఏదో భయంతోని కష్టంతోని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ అనుసరించాలి? ప్రేమతో అనుసరించాలని ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రేమ ఆజ్ఞగా మార్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎలా మార్చాడు? ప్రేమ ఆజ్ఞగా మార్చాడు. ధర్మశాస్త్రం అంటే వాక్యమే, ఈ ఆజ్ఞలు కూడా వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రేమ ఆజ్ఞలుగా మార్చి మనకిచ్చి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు 1000 ఫలించాలి అంటున్నాడు. ఇప్పుడు ఈ 60 30 100 దేని గురించి చెప్తున్నాడు? వాక్యం గురించే చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? వాక్యం గురించే చెప్తున్నాడు. ఇప్పుడు వాక్యంలో 100 ఫలించే అనుభవంలోనికి రావాలి అంటే దేవుని ప్రేమలో 100 ఫలించే అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. దేవుని ప్రేమలో 100 ఫలించినప్పుడే మనము 1000గా మార్చబడి దేవునికి భార్యగా మార్చబడతాం. ఎవరికి భార్యగా? ఏంది దేవుని భార్య మార్చబడేది? ఏంది? మనం అందరం మగవాళ్ళం కదా, అట్లా కాదు. యేసు ప్రభు ఒక్కడే పెండ్లి కుమార్. ఈ భూమి మీద మనం అందరం కూడా ఎవరము? పెండ్లి కుమార్తె వలము. హల్లెలూయా. అందుకని ఒక్కొక్కడు 1000 రూపాయలు తీసుకొని రావాలను అంటే ఒక్కొక్కరి జీవితం 1000 రూపాయలుగా మార్చబడాలి. ఒక్కొక్కరి జీవితం ఎలా మార్చబడాలి? 1000 రూపాయలుగా మార్చబడాలి. అంటే సంపూర్ణంగా మార్చబడాలి. నీకెంత శ్రమ కలగని, ఎంత శోధన రాని, ఎంత కష్టమే రాని, ఎన్ని నిందలే రాని, ఎన్ని ఇబ్బందులే రాని, నువ్వు దేవుని ప్రేమలో ఎదుగుతూనే ఉండాలి. దేవుని ప్రేమలో ఎదిగి 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 100 మార్చబడి 1000 రూపాయలుగా మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడే నిన్ను బట్టి నీ తండ్రి మహిమ పరచబడతాడు. అందుకని యోహాను సువార్త చదవండి 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. మనం బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడుతున్నారు? తండ్రి మహిమపరచబడుతున్నాడు. మనము 100గా 100 ఫలించినప్పుడు
యేసు ప్రభుకి పెండ్లి కుమార్తెగా మన జీవితం మారినప్పుడు ఎవరు మనలను బట్టి మహిమపరచబడుతున్నారు? తండ్రి మహిమపరచబడుతున్నారు. మనము తండ్రికి మహిమ తీసుకొని రావాలంటే మన జీవితాన్ని నూరంతలుగా ఫలించే అనుభవంలోనికి తీసుకురావాలి. ఏ అనుభవంలోనికి తీసుకురావాలి? నూరంతలుగా ఫలించే అనుభవంలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. కనుక ఈ నూరంతలుగా ఫలించే అనుభవంలోనికి మన జీవితం తెచ్చినప్పుడే మనలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. అప్పుడు అందుకనే ఒక్కొక్కడు 1000 రూపాయలు తీసుకొని రావాలి. 1000 రూపాయలు తీసుకొని వచ్చినప్పుడే ఆ 1000ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడుతున్నాడు. కనుక ఇప్పుడు మనం ఎలాగ మార్చబడాలి? 1000 రూపాయలుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? 1000 రూపాయలుగా మనం మార్చబడాలి. ఈ 1000 రూపాయలుగా మార్చబడాలంటే మనము క్రీస్తు ప్రేమ మనలోనికి రావాలి. ఆ ప్రేమలో మనం నిలబడాలి. ఎన్ని శోధనలే రాని, ఎన్ని కష్టములే రాని, ఎన్ని నిందలే రాని, ఎన్ని ఇబ్బందులే రాని, ఆ ప్రేమలో మనం నిలబడాలి. చూడండి, ఇస్సాకుకి భార్యను ఎత్తడానికి ఎవరిని పంపించాడు? అబ్రాహాము ఎలియాజరుని పంపించాడు. ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? రిబ్కాని తీసుకొచ్చాడు. రిబ్కాని కనుగొన్నాడు. కనుగొన్న తర్వాతకి ఇలాగా మా యజమానుడు పంపించాడు, వివాహం చేసుకోవడానికి తీసుకెళ్ళాలి అదని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారంటే 10 దినములు అయిన తర్వాత తీసుకోబడ్డాను. ఎన్ని దినములు అయిన తర్వాత 10 దినములు అయిన తర్వాత తీసుకోబడ్డాను. కానీ ఈమెమన్నది? లేదు, నేను ఇప్పుడే వెళ్తాను. హల్లెలూయా. పెళ్లి కుమారుణ్ణి కలుసుకోకుండా అక్కడ ఒక ప్రేమ పరీక్ష ఏర్పడింది. అయినా కూడా ఏం చేసింది? ఆ ప్రియుణ్ణి కలుసుకోవాలి అని చెప్పేసి ఆ ప్రేమ పరీక్షలో గెలిచి తన ప్రియుణ్ణి ఎదుర్కొన్నది. హల్లెలూయా. కనుక ఈ 10 అనేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనలను పరీక్షిస్తున్నది, పరిశోధిస్తున్నది. మనలను ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ వాక్యంను పట్టుకొని దేవుని ప్రేమను మనం సంపాదించుకొని ఆ దేవుని ప్రేమలోనే మనం ఎదిగి మనము పెండ్లి కుమార్తెగా 1000 రూపాయలుగా మార్చబడి క్రీస్తు చేతికి మనం ఇవ్వబడాలి. హల్లెలూయా. ఒక్కొక్కడు 1000 రూపాయలు తీసుకొని రావాలి. ఇప్పుడు మనం అందరం ఏం తీసుకొని వెళ్ళాలి? సంపూర్ణంగా మార్చబడి 1000 రూపాయలు తీసుకొని వెళ్ళాలి. ఏంటిది? మన ప్రేమను తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. మన ఆత్మను తీసుకొని వెళ్ళాలి. మన ఆత్మను ఒక ప్రేమ పత్రికగా మార్చి తీసుకొని వెళ్ళి దేవుడి చేతిలో పెట్టాలి. హల్లెలూయా. కనుక మనం 1000 రూపాయలుగా మార్చబడి మనం ఆ పరలోక రాజ్యంలో చేరడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం మోకరిద్దాం. విన్న వాక్యంను మనం ధ్యానించుకుందాం. మన జీవితంలో నిజంగా దేవుని ప్రేమ నిలబడి ఉన్నదా? క్రీస్తుని ప్రేమను మనం అనుసరించి జీవిస్తున్నామా? క్రీస్తు ప్రేమ లేనివాడైతే వాడు దేవుని వాడు కాదు. దేవుని ప్రేమ ఉన్నట్టయితేనే వారు దేవుని వారు. క్రీస్తు ప్రేమలో మనం నిలబడుతున్నామా? క్రీస్తు ప్రేమలో మనం సంపూర్ణతకి తేబడ్డామా? క్రీస్తు ప్రేమలో మనం సంపూర్ణులుగా తేబడినప్పుడే మనం 1000 రూపాయలుగా మార్చబడుతున్నాం. అది క్రీస్తు చేతికి ఇవ్వబడుతున్నది. 1000 రూపాయలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో అపోస్తలుల తర్వాత ఎంతో మంది పరిశుద్ధులు క్రీస్తు ప్రేమను బట్టి వారు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించారు. వారు దేవుని ప్రేమించారు. ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఆ క్రీస్తు ప్రేమను ఇతరుల పట్ల చూపించారు. అప్పుడే వారు నూరంతలుగా ఫలించి 1000 రూపాయలుగా మార్చబడి వారి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టారు. మనము 1000 రూపాయలుగా మార్చబడాలంటే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి. ఆ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటే అనేక శ్రమలు వస్తాయి.
అయినను ఆ క్రీస్తు ప్రేమను చూపేడుతూ మనము 100 ఫలించాలి ఆ ప్రేమను. అప్పుడే మనం 1000 రూపాయలుగా మార్చబడచ్చు. హల్లెలూయా. మనం